వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదర్శన్. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. అయితే 14వ తేదీతో గడువు ముగియడంతో అందరిలో కూడా కొంత ఆందోళన అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో 10 రోజుల గడువు పొడిగించినట్టు సమాచారం. దీనిపై క్లారిటీ తీసుకునేందుకు సాస్ టీవీ జేసీ గారిని సంప్రదించింది. జేసీ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, 10 రోజుల గడువు పొడిగించారని వార్తలు వస్తున్నాయి, వాస్తవమేనా? వాస్తవేనండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. దాదాపు మనకి 24 జూలై వరకు ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఈరోజు మనకు లాస్ట్ డేట్. అయితే ఒక 10 డేస్ పొడిగిస్తూ మనకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అది కరెక్టేనండి, వాస్తవమే. రైట్ సార్. ఇప్పటి వరకు ఎంతవరకు నమోదు ప్రక్రియ జరిగింది? ఇప్పటికీ మనకి ఒక 4 కాన్స్టిట్యూన్స్ 100% చేశారండి. ఒకటి ఆత్మకూరు, సర్వేపల్లి, ఉదయగిరి ఒకటి, కావాలి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మిగతా రిమైనింగ్ నెల్లూరు సిటీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. రిమైనింగ్ ఉన్నటువంటి 3 కాన్స్టిట్యూన్సీలు కూడా 99% చేశారు. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా చేసేదానికి మనకి ఫీల్డ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అందరూ, ఏఆర్ఓస్ అండ్ బిఎల్ఓస్. రెగ్యులర్గా జరిగే ఓటర్ల జాబితా సవరణకు ఈసారి జరిగేటువంటి ఎస్ఐఆర్కు మధ్య ఉండే వ్యత్యాసం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఇయర్ కూడా మనకి సమ్మర్ నడుస్తుంది. అది అంటే బిఫోర్ జనవరికి ముందు మనకి దాదాపు 1 month 2 months టైం ఇస్తారు. అది మనం చేస్తాము. అంటే అప్పుడు ఉన్నటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి మనకి డేటా ఏదైతే మనకి డైరీ కేసులు, మైగ్రేషను, డబుల్ ఎంట్రీస్ ఇవన్నీ ఉన్నాయో అవి తీసుకొని దాన్ని బట్టి మనం ఫార్మ్స్ తీసుకొని ఆ ఫార్మ్స్ ద్వారా అంటే డిలీషన్ అయితే 7, అదే ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు ఒక నుంచి ఇంకో ప్లేస్కి అయితే 8 తీసుకొని ఇట్లా చేస్తాం. మనం కొత్తగా నమోదు అయితే 6 ఫార్మ్ తీసుకొని చేస్తాము. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్పెషల్ ఇన్సెంటివ్ ఏదైతే ఉందో దీనికి ముఖ్యంగా 2002లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఓటర్గా ఉన్నారా లేరా అనేది చూసుకుంటాము. ఆ రోజు ఓటర్ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఓటర్ వాళ్ళ పేరెంట్స్ ఏమైనా ఉన్నారని చెప్పి ప్రొవిజన్ కూడా తీసుకొని అది కంపేర్ చేసుకొని మనం ఈరోజు ఈ డేటాని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకి ముందుగా ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్స్ అవి మళ్ళీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని కరెక్ట్గా ఉంది చూసుకొని వెరిఫై చేసుకొని అది డిజిటలైజేషన్ జరుగుతుంది అనమాట. దీనికి సార్ ఓటర్లు తమ ఓటు ఏమైనా ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక చిన్న సందేహాలు నెలకొన్నాయి. సో అర్హత ఉండేటువంటి ఓటరు ఒక్క పేరు కూడా నష్టపోకుండా ఉండే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పుడు ఏంటంటే ప్రతి ఓటర్ది కూడా డేటా తీసుకొని అదే ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని తీసుకొని వాళ్ళకి సంతకాలు కూడా తీసుకున్నారు. వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఫామ్ తీసుకొని ఇస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఎవరిది కూడా అర్హుల యొక్క ఓటు తీసేదానికి అవకాశం లేదు, తీయం. ఎవరైతే మనకి డబుల్ ఎంట్రీస్ ఉన్నాయో డైరీ కేసులు అవి మాత్రం తీయడం జరుగుతుంది. కొంతమంది మైగ్రేషన్ కూడా ఉంటాయి, పర్మనెంట్ మైగ్రేషన్ అలాంటివి తీస్తాను తప్ప ఓటర్గా అర్హత ఉండి ఇక్కడ లోకల్గా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరితో కూడా తీసేదానికి అవకాశం లేదు, తీయం. అలాంటిది ఏం జరగదు అనమాట. అలాగే సార్, ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరు తేదీ, అలాగే ప్రజలు ఏ విషయాల్లో దరఖాస్తులు సమర్పించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి? ఓకే, మనకి ముఖ్యంగా 24th వరకు ఉంది. ఆల్మోస్ట్ అందరూ చేశారు, ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. టేబుల్ వర్కే చేస్తూ ఉన్నారు ఇంకా స్టాఫ్. కాబట్టి అయినప్పటికీ ఇంకా 10 days టైం ఉంది. కాబట్టి ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఎవరైనా ఎక్కడ దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల పనికి వెళ్ళి వర్క్ కోసం వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా మా టైం ఉంది. 24th జూలై లాస్ట్ డేట్. కాబట్టి ఈ లోపు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇచ్చుకున్నా కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది అయితే ఓటర్గా అందరికీ చెప్పేది ఏంటంటే మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అంటే మీరు అసెప్ట్ చేయకుండా ఏదన్నా కనుక దీంట్లో మార్పు చేర్పులు ఉన్నట్టయితే మీరు అంటే అడ్రస్ చేంజెస్ కానీ ఏదైనా ఉండొచ్చు. అలాగే మీ వాళ్ళు ఎక్కడెక్కడో పనులు చేస్తూ ఉండొచ్చు. పర్మిట్కి వెళ్ళకపోవచ్చు కొంతమంది పర్మిట్కి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా కొంతమంది ఇచ్చే అవకాశం ఉంది ఇన్ఫర్మేషన్. అట్లా కాకుండా మీరు కరెక్ట్ యాక్యురసీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క ఓటు ఎక్కడికి పోయేదానికి అవకాశం లేకుండా మీరు చూడటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే సార్, ప్రజలు తమ ఓటు ఉందా లేదా ఎలా చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది? ఓన్గా చెక్ చేసుకునే అవకాశం ఉందా? యాక్చువల్గా మనకి ఈసీ ఇచ్చినటువంటి వెబ్సైట్లోనే మనకి ఓటు ఉందా లేదా తెలుస్తుంది. అయితే మన ఎఫ్బీకి మనకు తెలిసి ఉండాలి. అది తెలిసి వెరిఫై చేసుకోవచ్చు. లేదా మనకి బిఎల్ఓ దగ్గరికి వెళ్తే చెప్పేస్తారు. ఓటర్ లిస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ లిస్ట్లో వెరిఫై చేసుకొని వాళ్ళ ఓటు ఉందో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో చివరిగా ఓటర్లకు మీరు ఇచ్చేటువంటి సందేశం? ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ యొక్క ఓటు తీసేదానికి ఎలాంటి హక్కు లేదు ఎవరికి కూడా. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉంటుంది. కాకుంటే ఏంటంటే మనకు నామ్స్ ప్రకారంగా ఇక్కడ నివాసం ఉండాలి కాబట్టి దానికి కట్టుబడి మనం చేస్తాము. అంతేగాని ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటూ అక్కడ రెండు చోట్ల ఓటు అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడే ఓటు ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేసి మీరు అక్కడే ఉంచుకుంటే అది తీసేదానికి ఎవరికి కూడా హక్కు లేదు. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా మీ యొక్క ఓటుని ఉంచుకునే దానికి ప్రయత్నం చేయమని తెలియజేస్తున్నాం. చివరిగా అంటే మీరు చెప్పారు కాబట్టి 2 దగ్గరలో ఓటు ఉందనుకోండి, ఇప్పుడు డూప్లికేట్ ఓటర్స్, సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఫామ్ ఇచ్చినప్పుడు దాంట్లో తీసుకున్నప్పుడు డబుల్ ఎంట్రీస్ కూడా మనకు వచ్చేస్తాయి, లిస్ట్లో వచ్చేస్తాయి. 5 నోటీస్ ఇచ్చేసి తీసేస్తాం. డెఫినెట్గా ఎలాంటిదే ఉండదు, ఇబ్బంది ఉండదు, తొలగించేటువంటి ప్రక్రియ ఉండదు, అసలు ఎలాంటి పరిస్థితి ఉండదు. అందరికి అర్హతలు మాత్రం అంత ఓటు ఉంటుంది. ఎట్టి పరిస్థితి తీయం వాళ్ళది. ఓటరు ఎలాంటి పత్రాలు తమ వద్ద ఉంచుకొని
బిఎల్ఓలకు సమర్పించాల్సి ఉంటుంది? మేజర్గా ఏంటంటే అందరూ 99% కూడా అందరికీ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, అందరూ ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు, అది రెసిడెన్స్ ప్రూఫ్గా అదే కాబట్టి మనం ట్రీట్ చేస్తుంది, అది తప్పకుండా సరిపోతుంది. ఓటర్ కార్డుతో పాటు ఐపీ కార్డ్స్ ఉన్నాయి, కొంతమంది దగ్గర కొంత ఆధార్ కార్డ్స్ ఉంటున్నాయి, కాబట్టి ఐడెంటిటీ మన గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏదైతే ఉందో అది తీసుకోవచ్చు, పని తీసుకోవచ్చు. మేజర్గా అందరూ కూడా ఆధార్ కార్డులు సమర్పిస్తున్నారు, మేము వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ 99% అదే ఉన్నాయి అందరి దగ్గర. సో మొత్తానికి జేసీ గారు చెప్పేది అనమాట, ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కానీ ఎపిక్ కార్డ్స్ కానీ తీసుకుంటూ ఉన్నాం. అర్హత ఉండేటువంటి ఏ ఒక్క ఓటర్ కూడా నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తూ ఉన్నారు. దరఖాస్తుల గడువు ఏదైతే ఉందో అది 10 రోజులకు పొడిగించారు. సో మరొక 10 రోజుల అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలని సాస్ టీవీ కోరుకుంటుంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.